హాయ్ హలో నమస్తే. టీడీపీ అధికార ప్రతినిధి అట చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని అధికార ప్రతినిధిగా పెట్టేటప్పుడు వాళ్ళ వాళ్ళ స్టేటస్ ఏంటి, ఎంత జాగ్రత్తగా సోషల్ మీడియాలో మాట్లాడగలరు, రోడ్ల మీద వెళ్ళేటువంటి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళు మొత్తం మీరు అధికార ప్రతినిధులుగా పెడుతున్నారా అనేది మీరు ఒకసారి చూసుకోవాలని మాకు విజ్ఞప్తి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు చాలా చిల్లరగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడేమి జాగ్రత్తగా మాట్లాడాలి, కరెక్ట్గా మనం ప్రజల్ని మనం జాగ్రత్తగా మాట్లాడాలి అనేది ఏమి ఉండదు. ముఖ్యంగా ఈ గ్రౌండ్ లెవెల్లో కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. వాట్సాప్ గ్రూప్లో ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ఒకరినొకరిని దూషించుకుంటూ ఉంటారు. మీరు గొర్రెబిడ్డలని ఒక మతం వాళ్ళంటే, మీరు గోమూత్రం వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు గ్రౌండ్ లెవెల్లో. అది ఎక్కడో రోడ్ల మీద జరిగేటువంటి ఒక తక్కువ స్థాయిలో జరిగేటువంటి మాటలు అవి. వాటిని ఒక పార్టీ అధికార ప్రతినిధి ఒక టీవీ ఛానల్లో కూర్చొని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తుల్ని మీరు గొర్రెబిడ్డలు అని అంటున్నాడంటే, అది మీరు రిమెంబర్, ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఆల్సో, 90% ఆఫ్ వైఎస్ఆర్సీపీ క్యాడరు దే ఆల్ ఆర్ హిందూస్. 90% ఆఫ్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ బిలాంగ్స్ టు హిందూస్. మోరోవర్ దే ఆల్ ఆర్ సెక్యులర్ హిందూస్. అన్ని మతాలను గౌరవించేటువంటి హిందువులు మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వాళ్ళకేమి అన్ని మతాలని గౌరవిస్తారు. వాళ్ళు ముస్లిమ్స్ని గౌరవిస్తారు, క్రిస్టియన్స్ని గౌరవిస్తారు. వాళ్ళందరూ హిందూ భక్తులు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న వెళ్ళి శారదాపీఠం అధిపతిని కలిసి వచ్చాడు. మీ అందరికి తెలుసు లేదా? ఆయన క్రిస్టియన్ అయినా సరే ఆయన వెళ్ళి హీ హాజ్ అ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఫర్ హిందూ రిలీజియన్. క్యాడర్ కూడా అంతే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఇస్ ఎక్సలెంట్ సెక్యులర్ హిందూస్. వాళ్ళందరూ హిందూ భక్తులే, హిందూ మతాలను గౌరవించే వాళ్ళే, ఇతర మతాలను కూడా గౌరవిస్తారు. బట్ టీడీపీ అధికార ప్రతినిధి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఒకసారి ఇట్లాంటి వాళ్ళని మీరు కంట్రోల్ చేయమని నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను. ఇతను ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అధికార ప్రతినిధి అంట ఏమన్నాడు చూడండి ఒకసారి. ఇతను దేవుడు మఠాలను నిర్మించాలి, భక్తిని ప్రబోధించాలి ఉద్దేశంతో బొట్టుబెట్టి మరి బిఆర్ నాయుడు చంద్రబాబు నాయుడు పంపించారు. ఇది నిజంగా అన్స్టాండబుల్. చాలా ముఖ్యాంశాలపై తీసుకున్నప్పుడు అనిమత ప్రచారాలు కానీ అనిమత రాజకీయాలు కానీ మాట్లాడకూడదని చెప్పి దాన్ని చేస్తామని చెప్పి, ఇది కదా ట్విస్ట్, ఇది కదా అన్స్టాండబుల్. ఇలాంటి నిర్ణయాలు గత ప్రభుత్వాలు తీసుకోలేదు కదా. ఇది కదా పాపులరా, అరే గొర్రెబిడ్డలారా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని చెప్పేదానికి సమాధానం టీడీపీ అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ అరే గొర్రెబిడ్డలారా, పాపులరా అంటున్నాడు. అంటే హీ మీన్స్ టు సే, నేను అదే చెప్తున్నా, మతాల కంటే మానవ హక్కులు చాలా ఇంపార్టెంట్ అని నేను హిందూ మతానికి కింద నా కామెంట్ పెడుతున్నారు. హిందూ మతాన్ని మీరు నన్ను 100 సార్లు అన్నా సరే, ఇది హిందూ మతానికి వ్యతిరేకం నువ్వు అన్నా సరే, నేను ఇదే మాట 100 సార్లు మాట్లాడతా. మతాల కంటే మానవ హక్కులు చాలా ఇంపార్టెంట్. మనిషే ఇంపార్టెంట్. మతాల తర్వాత మనిషి ఇంపార్టెంట్. అది ఏ రిలీజన్ అయినా సరే, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, జైన్ అయినా, సిక్ అయినా, ఎనీథింగ్, అట్మోస్ట్ ప్రయారిటీ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఈ ఉన్న మతాలన్నిటిలో ఏ మతం అయితే మనిషికి ప్రధానమైనటువంటి వాల్యూ ఇస్తుందో ఆ మతంలో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇష్టంలోనే వెళ్ళిపోతారు. నేనేమన్నా అంటే మతాలు ప్రైమరీ కాదు, మనుషులు ప్రైమరీ అంటున్నా. ఇతను వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తాన్ని అరే పాపులారా, గొర్రెబిడ్డలారా అని అంటున్నాడు. అది చాలా అభ్యంతరకరమైన పదమని నేను భావిస్తున్నాను. ఒకటి పాయింట్ నెంబర్ 1, అగైన్ నేను అదే చెప్పేది ఏంటంటే, 90% వైఎస్ఆర్సీపీలు హిందువులే. అందరు సెక్యులర్ హిందువులు, మంచి హిందువులు. దర్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎ గుడ్ హిందూస్. ఎవరంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అంతే, ఎంతకని నేను చెప్పదలుచుకోలే. ఎందుకంటే వాళ్ళ మతాన్ని రాజకీయం చేయరు, వాళ్ళ దేవుని రాజకీయం చేయరు, మీ ఇతర మతాలను గౌరవిస్తారు, సెక్యులర్ వాదంలో ఉంటారు. ఇలా కాదు టీడీపీ, జనసేన, బీజేపీ మీరు చేసేలాగా మాత్రం కాదు. అలా మాత్రం కాదు. నేను అది ముందే చెప్తున్నాను. అది పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, నేను ఇంతకుముందు కూడా బీజేపీ అధికార ప్రతినిధి ఒక అతను కూర్చొని ఒక ఇదే టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారు. కింద థంబ్నెయిల్ పెడితే నేను ఓపెన్ చేసి కింద థంబ్నెయిల్ ఏమని పెట్టంటే,
కింద పాస్టరు పైన ఉద్యోగి, టీటీడీ ఉద్యోగి అని పెట్టాడు. కింద పాస్టరు పైన టీటీడీ ఉద్యోగి అని thumbnail పెట్టాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ అధికార ప్రతినిధి ఏమంటాడంటే, కింద అతనికి ఒక చర్చ్ ఉంది, అతని చర్చిలో పాస్టరు, వీళ్ళు టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని అన్నాడు. నేను గవర్నమెంట్కి, టీటీడీకి, టీటీడీ బిఆర్ నాయుడికి, టీటీడీకి సంబంధించిన ఉద్యోగస్తులకి, పోలీస్ ఆఫీసర్లకి, మీ గవర్నమెంట్లో ఉన్న ప్రతి వాడికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కడిని చూపించండి కింద పాస్టర్గా చర్చి నడుపుతూ టీటీడీలో ఉద్యోగం చేసిన ఒక్కడిని చూపించండి, నేనే టీటీడీకి వచ్చి మెడబెట్టి బయటికి ఎడతా అతన్ని, ఆ పాస్టర్ని. ఒక్క పాస్టర్ని చూపించండి. మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయకూడదు, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు చేయకూడదు, మత విద్వేషాలు వస్తాయి. ఇవి మత రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. అది ఒక్క వ్యక్తిని చూపించండి. లేచిన దగ్గర నుంచి అన్ని మత ప్రచారం టీటీడీ కాంపౌండ్లోకి వచ్చి తిరుపతి తిరుమల దేవస్థానం కాంపౌండ్లో ఏ వ్యక్తి వచ్చినా సరే, అక్కడ అన్ని మత ప్రచారం చేసినా సరే 100% మీరు అడ్డుకోవాలి. ఎవరు చేయరు కూడా, ఎవరు చేయరు. మీ కాంపౌండ్ బయట వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇష్టం. అది మీ కాంపౌండ్ బయట ఏ మతమైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఓకే, కాంపౌండ్ బయట ఏదైనా జరగవచ్చు, కాంపౌండ్లో ఎవరు చేయరు. ఓకే, 100% చేయరు. నేను అనేది ఏంటంటే, టీటీడీ కింద పాస్టరు టీటీడీలో ఉద్యోగం చేస్తున్నారు అనేది పెద్ద తప్పు. కావాలని చేసేటువంటి మీడియా స్టేట్మెంట్స్, మీరు చాలా స్టేట్మెంట్లు చేశారు, చాలా తప్పు స్టేట్మెంట్లు చేశారు. అమ్మాయిలు మిస్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు. నేను అసెంబ్లీలో ప్రశ్న అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంది, 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అన్నారు. 30 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని సాక్షాత్ హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఆ తర్వాత సిద్ధం సభలకి ఆర్టీసీ బస్సులకు 100 కోట్లు బకాయిలు పెట్టారు, 100 కోట్ల రూపాయలు ఆర్టీసీ బస్సులు వాడుకున్నారన్నారు. చివరి అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ₹1 కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి సిద్ధం సభలు పెట్టుకున్నారన్నారు. ఇవన్నీ ఇప్పుడు బూతులు తిడితే అరెస్ట్ చేస్తున్నారు. బూతులు తిడితే కదా అరెస్ట్ చేయాల్సింది. అబద్ధాలు చెప్పిన అరెస్ట్ చేయండి. లై ఈజ్ మోర్ క్రిమినల్ అఫెన్స్ దాన్ ఏ బూతు. రిమెంబర్ దిస్. ఏ వల్గర్ లాంగ్వేజ్ క్రిమినల్ అఫెన్సో లేదో నాకు తెలియదు, వాటి చట్టాలోనే లేవు. బట్ లై హ్యాజ్ ఎ క్రిమినల్ అఫెన్స్. మీరు చాలా అబద్ధ ప్రచారం చేశారు డ్యూరింగ్ ఎలక్షన్స్. ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కానీ, అమ్మాయిల మిస్సింగ్ గురించి కానీ, సిద్ధం సభలకు పెట్టిన డబ్బుల ఖర్చు గురించి కానీ, ఈ యొక్క రోడ్లు రవాణాలకు సంబంధించిన కానీ, ఈవెన్ ఇప్పుడు ఇచ్చేటువంటి ఆ స్కీములు, ఎలక్షన్ ప్రామిసెస్ ఒకటి కాదండి, దెర్ ఆర్ మెనీ లైస్. ది ఎంటైర్ ఆంధ్ర పాలిటిక్స్ వెంట్ బిఫోర్ 2000 ఎలక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ లైస్. అన్ని అబద్ధాలతోనే నడిచాయి మొత్తం. ఓకే, సో అవి క్రిమినల్ అఫెన్స్. అవన్నీ వదిలేసి మతాల మీద, అబద్ధాల మీద రాజకీయం చేయటం కరెక్ట్ కాదు. నేను ఇంకొకసారి చెప్తున్నా, టీటీడీలో ఏ ఒక్క పాస్టర్ ఉన్నా సరే నాకు చెప్పండి, నేనే వచ్చి మెడబెట్టి బయటికి కడతా అతన్ని. ఒకవేళ టీటీడీలో ఉద్యోగం చేస్తే కింద చర్చ నడుపుతుంటాయి. ఇట్లాంటి మత గొడవలు లేపేటువంటి స్టేట్మెంట్లు చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా టీడీపీ అధికార ప్రతినిధి స్థాయిలో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తి అధికారికంగా టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొని వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం క్రైస్తవులుగా భావించి అరే గొర్రెబిడ్డలారా, పాపాత్ములారా అని అంటే 90% వైఎస్ఆర్సీపీలో హిందువులు ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? వాళ్ళు హట్ అవ్వరా? వైఎస్ఆర్సీపీలో హిందువులు కాదా? మీ ఒక్కరికే హిందూ మతం మనోభావాలు ఉన్నాయా? టీడీపీ వాళ్ళకే హిందూ మతం మనోభావాలు ఉన్నాయా? వైఎస్ఆర్సీపీలో హిందువులకి ఏవో మనోభావాలు. చెత్త రాజకీయం అసలు చేయకూడదు. డోంట్ డూ డర్టీ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.